ఆడ మనిషి ఉన్నాడా దయ్యం ఉన్నాడు మనిషి కదా అడగా లైక్ గాయస్ ఆడ టార్చ్ చేసి చూడండి దయ్యం పోతుంది అడగా చూసిరా చిన్న చిన్నగా. ఓరి నాయన పొద్దు 5 గంటలకు దయ్యాలు తిరుగుతున్నాయి. పెండ తీసుకొని వచ్చినట్టు దయ్యాలు కూడా. ఆడొచ్చు మనాన్ని కొట్టేలోపు జల్దీ నాడు ఏడుందిరా బోసడికే పాగలేగా అంటారు. పిల్లి బ్రో ఎందుకు బ్రో ఆడ కూర్చున్నావు? పేర్చుకుంటా మనుషులని పొద్దున దయ్యాలు గేలు ఉండవు కదా. ఆయన 5 గంటల లోపల గుంజుకుంటే దయ్యం. పొద్దున టైం 5 అవుతుంది. 5 గంటలకు పెండ తీసుకురానికి పంప షల్ల పట్టుకుని వస్తుంది. చూసే కేక్ కోసి కొట్టాం మన హ్యాపీ బర్త్డే అవుతుంది పొద్దున. ఇంతకు ముందు కూడా 5 గంటలకు వచ్చినారా ఇప్పుడు అప్పుడు ఇంకా మబ్బు ఉండేనా? కానీ అప్పుడు టార్చ్ లేకుండే కదా. అప్పులు ఉంటాయి, డౌన్లు ఉంటాయి. పాములు పాము ఏడ ఉందో తెలియదు ఈ మొబ్బుల. పిల్లి బ్రో ఎందుకు బ్రో ఆడ కూర్చున్నావు? పేర్చుకుంటా మనుషులని పొద్దున. పిల్లి ఈడి కిందకి వచ్చింది ఈ టైంలో. ఇప్పుడు రోజు ఒక పాట పాడతాడు. ఏం పాట? ఆ పులి ఏం పాట పాడేది అప్పుడు? ఆడు ఎంత స్పీడ్లో వదలాడు. పందియా ఏముంటుంది అదేనా? 2 దోస్తులు ఎంత మంచిగా ఉన్నాయి చూడాలి. పిల్లి కనిపించండి. పిల్లి డేంజర్గా ఉంది. పిల్లి అయినా నైట్ టైంలో పిల్లి ఆడేం చేస్తుంది నాకు అర్థమవుతుంది. ఆడేమన్నా ఎలుకలు ఉంటాయా ఏముంటాయా? పిల్లి ఆలి అంటే ఏమన్నా ఆడ మనిషి ఉన్నాడా దయ్యం ఉన్నాడా? మనిషి కదా అడగా లైక్ గాయస్ ఆడ టార్చ్ చేసి చూడండి దయ్యం పోతుంది అడగా చూసిరా చిన్న చిన్నగా. ఓరి నాయన పొద్దు 5 గంటలకు దయ్యాలు తిరుగుతున్నాయి. పెండ తీసుకొని వచ్చినట్టు దయ్యాలు కూడా. ఆడొచ్చు మనాన్ని కొట్టేలోపు జల్దీ నాడు ఏడుందిరా బోసడికే పాగలేగా అంటారు. టార్చ్ చేసిన వాడు మనిషియా దయ్యం అసలు అర్థమవుతలేదు. టార్చ్ చేస్తే ఇట్లా వెళ్ళిపోతుంది చక్కగా కాకుండా. ఇట్లా నీ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నావు? మామూలుగా అయితే ఇప్పుడే షేక్ అయిపోతున్నాయి కాలు చేతులు. ఎవరు రాడు. ఎంత మబ్బు ఉందంటే ఈ మబ్బులో ఏం కనిపిస్తలేదు బాబు. సడన్గా టార్చ్ కానీ ఎవరు అయినా టార్చ్ చేసిన ఎవరు అదే ఎద్దులు బ్రో ఉన్నావా ఇడా? తెలియదు ఉంది బోర్లు అవి ఎవరు మనుషులు ఉన్నట్టు ఉన్నారు కదా. సముద్రం దాటాలి. జంప్. మొత్తం గడ్డి మొత్తం పచ్చిగా ఉంది గడ్డి మొత్తం. నీళ్ళు కూడా ఎట్లా పోతున్నాయి మొత్తం. సో ఎద్దు బ్రో అది ఎద్దు బ్రో ఏంది బ్రో అర్థం ఆడొక ఎద్దు. చింటు గదిలో పెండ తీసుకుంటానే. ఇది ఫైనల్లీ పెండ దొరికింది. తీసుకో ఏం కాదు ఎత్తుకోవాలి ఇంకా నువ్వు మనం బ్రో. జస్ట్ వెయిట్ అది గుమ్మటప్పుడు నేను చూసిన ఒకసారి. నిన్న నన్ను కాదు వేరు ఏం కాదు మన బ్రో అర్థం చేసుకోడు. ఫటాఫట్ వేసుకోరా ఫస్ట్ వేసుకోపోయి తర్వాత కట్టుకుంది. ఇప్పుడు నేను ఎత్తడం ఒకవేళ తంతే సేఫ్టీకి ఎలిమెంట్ అన్నా నీకు తెలియదు. తంతే హ్యాపీ దీపావళి అని చెప్పి వాడుకోయి గుద్దుకొని. ఇది బ్రాండ్ వాచ్ ఇది వాచ్ ఎత్తాలి సరిపోయింది. గరం గరం ఉంటుంది కదా పెండ. అప్పుడు నేను చెయ్యి ఒక్కటి 2 చేయాలి.
पागल है क्या? चलो ఇదేమో కానీ ఒక చిన్న ఇది ఉంటుంది, అది మంచిగా వేసుకోరు నీట్గా. నేద్రా అన్న వేసినప్పుడు అట్లా అన్నీ చెప్పచ్చు అంటే కాదు. ఏమో వాళ్ళు ఉండరో మీరు బయట వేస్తుంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి. నేనేమో అక్కడ పోతుంది ఇంకొక ఇంకా నాడు ఇంట్లో కూడా ఎవరైనా మూస్తారంటే అక్కడికి ఉండరు. దేర్ స్కోప్ 2 షేల్తోనే వేసుకోరా. అరే నీళ్ళునే కడుకుంది పోయిరా. ఇంతకుముందు ఇటు అట్లా చెప్పారు, సైలెంట్గా ఉంటుంది. గడ్డిగా నీళ్ళు మస్తు ఉన్నాయి, ఇట్లా చేయి రాకితే కథం. మస్తు దొరుకుతుంది పెండ. తెల్లగుంది 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 తెల్ల. థ్యాంక్ యూ ఎద్దు బ్రో పెండ ఇచ్చినందుకు. ఇప్పుడు ఇంకో బ్రో పెండ ఇస్తట్లేదా చూడాలి. మస్తు డేంజర్ కాదు. అవునా కిలాడి అంటారు వాళ్ళు. ఎక్కడంటే చేసిన సిగ్గుంటా జరగన్న. ఆఫ్ రోడ్ ఇది. లోడ్ ఉంది. భారత్ బెంజ్కి ఏం కాదు కదరా, ఏమొచ్చింది నడిపితే ఇవన్నీ నడిపేది నువ్వే కదా వేరేలా. ఎద్దు బ్రో ఎంత డేంజర్గా ఉండదు. ఆయనతో లేచి 6 కొడితే 6 పోదాం. ఓ మాయ ఈడ ఉంది, చిన్న చిన్న కొడినాయి. ఇక్కడ మళ్ళీ నిన్న చింటుగాడు దీన్ని తీసుకొని వచ్చిండే. డీజిల్ అయిపోయింది. డీజిల్ అయిపోయింది. అయ్యో డీజిల్ అయిపోయింది. అమెరికాలో నీడ తెచ్చి వాళ్ళకండి ఎట్లా ఉంది పొద్దు పొద్దున. తీయన్నా అరే ఏం కనిపిస్తలేదా? ఏం కనిపిస్తుంది? సూర్యుడు వచ్చిన కళ్ళ అక్కడ ఇక్కడ ఇంటికి పోయే గంట అవుతుంది కదా. 5 గంటలకు వచ్చిన టైం 6 అవుతుంది. ఇంటికి పోయే టైం 6 అవుతుంది. అరే ఆఖరి అరే నువ్వు ముందర అరే ఆఫ్ రోడ్ ఉంది, కొంచెం చూసి ఇట్ మ్యాన్. పెండ మొత్తం చేను పోతుంది చూడు. అది రాత్రికి వచ్చి చూస్తే గుండె ఆగిపోతే రోహిత్ ఇట్ మ్యాన్ కానీ నిన్న తెల్లగా అయిపోయింది. పెండ తీసుకురానికి మొత్తం చీకట్లో పోయినాం 5 గంటలకు. ఇంటికి వేరే కారు అవుతుంది. ఆల్మోస్ట్ గంట సేపు అక్కడక్కడ తిరిగినాం పెండ కోసం. దొరికింది. ఇంకా ఇంటి వేరే తెల్లగా అవుతుంది. తెల్లగా అయిపోయింది ఆల్రెడీ. మేము పోయినప్పుడు ఎంత మబ్బు ఉందంటే ఏదో రాత్రి 12-1 గంటలకు పోయినట్టు ఉండే. ఆడ ఒక మనిషి కనిపించి ఆ మనిషి అది అయ్యామో ఏందో అర్థం అవ్వలేదు. ఆడొక పిల్లి కనిపించింది, ఆ పిల్లి అది అయ్యామో ఏందో అర్థం అవ్వలేదు. పిల్లి ఆ చెట్టు కూడా ఏం చేస్తుంది నాకు అర్థం అవ్వలేదు. పొద్దున 5 గంటలకు అట్లకి ఏమైనా ఎలుకలు ఉంటాయి ఏముంటాయి అర్థం అవ్వలేదు. పెండా బాయ్ ఊరికి వస్తే పెండా బాయ్, హైదరాబాద్ ఉంటే షాప్ బాయ్. తెల్లగా అయిపోయింది ఫైనల్లీ. ఫైనల్లీ ఇంటి ఇక్కడికి వచ్చేసినాం. కుక్కలు ఇప్పుడు వదులుతున్నాయి కదా కుక్కలు. బరువు లేదారా? ఎన్ని ఒక 5 కిలోలు ఉంటుందా? అందుకే ఎత్తుకున్నా, లేదంటే ఇస్తుంటే కదా రేపాటికి. దాన్ని తాకుతుందా పెండ? అరే ఏం పరిస్థితి అనుకుంటున్నారా?
అరే కుక్కలు ఇప్పుడు ఎందుకు కొరుకుతున్నాయి రా? అంతనే దొరికింది మరి. వికీ వికీ ఆడొక్కడే ఎత్తుకొచ్చిన అంత దూరంకి వెళ్ళి రాగానే పెండ కలుపుతారు సాంబ్రాణికి బకెట్ల నీళ్ళు. ఇది వాకిళ్ళు ఈ నుంచి ఆడదాకా. వికీ గాడు పెండ వేయకనే ముందు ఇట్లా ఉంది, పెండ వేసినాక చూద్దాం ఎట్లయితే. ఏడా పెండలు ఉంటాయి ఏం కదా, టెక్నాలజీ ఇప్పుడు కోసం. వికీ వికీ గాడు వికీ బ్రో ఎవరు వాళ్ళు